అమ్మవారు ఎంతో అందంగా ఉన్నారు కదా! ఇంత అందంగా అలంకరించడానికి మనం బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా కష్టపడాల్సి ఉంటుంది. క్షమించండి, ఇష్టంగా కష్టపడాలి. నాకైతే చిన్నప్పటి నుంచి అమ్మవారిని అలంకరించడం అంటే చాలా ఇష్టం. నేను ఆల్మోస్ట్ సిక్స్త్ క్లాస్‌లో ఉన్నప్పటి నుంచి అలంకరించడం స్టార్ట్ చేశాను. చాలా 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 ఇష్టంతో ప్రేమగా చేస్తుంటాను అలంకరణ. అలంకరణ చేస్తేనే అమ్మవారు మన కోరికలు నెరవేరుస్తున్నారా? కాదండి. మనం భక్తితో ఎంతో చక్కగా కూర్చుని భక్తితో పూజ చేస్తామో అది ఆవిడకి చాలు. ఓపిక ఉన్నవాళ్ళు అలంకరణ చేసుకుంటారు. ఓపిక లేని వాళ్ళు కలశం ఒకటి పెట్టుకుని దండం పెట్టుకున్న చీర ఎలా కట్టాలో తెలియని వాళ్ళకి చూస్తారు అని ఈ చిన్న వీడియో చేస్తున్నానండి. ఈ రకంగా 2 బిందెలు కింద పెట్టుకొని, ఒక చిన్న చెంబు పెట్టుకొని, దానికి కర్ర కట్టుకొని, ఈ రకంగా కుర్చీలు, పవిట అన్నీ పెట్టుకొని అలంకరించుకోవాలి అమ్మవారిని. అమ్మవారి పూజ అంటే జస్ట్ అమ్మవారిని అలంకరించుకొని ఆవిడకి నచ్చిన పిండి వంటలు చేసుకొని కూర్చొని తినేయడం కాదండి. బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా చాలా పని చేసుకోవాలి. ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. అన్నీ క్లీన్ చేసుకోవాలి. అందుకే వీడియో చేస్తున్నాను. ఇంత పని ఉంటుంది అమ్మాయిలకి. లాస్ట్‌లో కలశం పైన చెంబులో అమ్మవారి ముఖ చిత్రాన్ని కొబ్బరికాయకి అలంకరించుకోవాలి. మా అమ్మవారు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.